जय राधा माधवा कुंज विहारी जय राधा माधवा कुंज विहारी गोपी जन वल्लभा गिरिवरधारी जय गोपी जन वल्लभा गिरिवरधारी यशोदनंदन व्रज जनरंजना यशोदनंदन व्रज जनरंजना यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी जय राधा माधवा कुंज विहारी जय राधा माधवा कुंज विहारी हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे
Madhav ki Harinam Sankirtan ki His Divine Grace A.C. Bhaktivedanta Swami Srila Prabhupada ki Om Ajnanatimirandasya Jnananjanashalakaya Chakshunmitam Yena Tasmai Shri Gurave Namaha Sri Chaitanya Manobishtam Sthapitam Yena Bhutale Swayam Rupa Kadamayyam Dadati Supadantikam Vandeham Shri Gurum Shri Yuta Padakamalam Shri Gurum Vaishnavamsya Shri Rupam Sagrajatam Sagana Raghunatam Vitam Tam Sajivam Sadvaitam Savadutam Parijana Sahitam Krishna Chaitanya Devam Shri Radha Krishna Padan Sagana Lalita Shri Vishakhambitam Sha He Krishna Karuna Sindhu Dinabandhu Jagatpate Gopesha Gopika Kanta Radha Kanta Namostute Tapta Kanchana Gaurange Radhe Vrindavaneshwari Rushabhanu Suti Devi Pranamami Hari Priye Vancha Kalpatarubhasya Kripa Sindhu Bhayevacha Patitanam Pavanebhyo Vaishnavebhyo Namo Namaha Jai Shri Krishna Chaitanya Prabhu Nityananda Shri Advaita Gadadara Srivasadi Gaur Bhakta Vrinda Hare Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare Hare Shri Shri Gaunita ki Shri Shri Radha Madhav ki Sitaram Lakshman Hanuman ki సో ఈరోజు మనం కొన్ని శ్లోకాలు చెప్పుకున్నాం రామాయణం నుంచి. నిన్న క్లాస్లో ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఉండేవాళ్ళు? నిన్న క్లాస్లో ఓకే, 1 2 3 4 5 ఓకే, వెరీ గుడ్, నాట్ బ్యాడ్. సో చూసి చెప్పచ్చు, లేకపోతే నేను చెప్తాను, రిపీట్ చేయొచ్చు. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరోగ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఆపదామతహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం.
ఆపదామతహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈ శ్లోకాలు మళ్ళా చెప్తాము. ఈ 3 శ్లోకాలు ఎంతమందికి వచ్చు? వెరీ గుడ్. రామనవమిలో నేర్చుకోవాలి 3 శ్లోకాలు. 3 శ్లోకాలు. ఈ శ్లోకము రామాయ రామభద్రాయ, ఈ దశరథుడు రాముని పొగుడుతాడన్నమాట. చాలా గొప్ప శ్లోకం. రాముడికి ఎన్నో పేర్లు ఉంటాయంట. రాముణ్ణి ఒక్కొక్కరు విధంగా పిలుస్తారంట. రామాయ రామభద్రాయ, రామాయ దశరథుడు ఎలా పిలుస్తాడు? రామ రామ అని పిలుస్తాడంట రాముడు. రామభద్ర అంటే ఆ యొక్క అయోధ్యలో అందరూ సైనికులు, ప్రజలు రామభద్ర అని పిలుస్తాడంట. ఆయన కాపాడుతాడు రాముడు అందరినీ. రామభద్ర అంటారు. రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. సో ఈ శ్లోకం చాలా గొప్పది. అంటే రాముడికి ఎన్నో పేర్లు ఉన్నాయి. రాముడు దశరథుడు పిలుస్తాడు, సైనికులు ఇలా పిలుస్తారు, సీత ఇలా పిలుస్తుంది, లక్ష్మణుడు ఇలా పిలుస్తాడు. కాబట్టి చాలా గొప్ప శ్లోకం, నేర్చుకోవాలి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఒక బుక్ ఉంది, నోట్బుక్. సో నిన్న ఏం చెప్పుకున్నాం మనం? బాలకాండలో ఏం చెప్పుకున్నాం మనం? చెప్పండి 2 పాయింట్లు. ఎక్కడ ఆపాము? విన్నవాళ్ళు చెప్పాలి. వాల్మీకి ముని నారదుడిని 5 ప్రశ్నలు అడుగుతాడు పంచాంగం గురించి. అవునా? ఏం చెప్పాను పంచాంగం అంటే? అక్కడ ఆగాం. అవునా? ఏం చెప్పుకున్నాం మనం? రాముడు ఎక్కడున్నాడు ఇప్పుడు? బాలకాండలో 3 విషయాలు జరుగుతాయి. అవునా? రాముడి యొక్క జన్మం, తర్వాత 3 యజ్ఞాలు అంట. బాలకాండలో 3 యజ్ఞాలు జరుగుతాయి. రాముడి జననం, ఎలా జన్మిస్తాడు రాముడు? దశరథుడు పుత్రకామిష్ట యజ్ఞం చేస్తాడు. అవునా? యజ్ఞం చేస్తే ఎన్నో 60,000 సంవత్సరాలు దశరథ మహారాజుకి పిల్లలు పుట్టరు. ఎప్పుడైతే ఈ పుత్రకామిష్ట యజ్ఞం చేస్తాడో దశరథుడికి ఈ యొక్క రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు 4 పిల్లలు పుట్టారు. అవునా? దాని తర్వాత ఏం చెప్పుకున్నాం మనం? 2వ యజ్ఞం వచ్చేసి విశ్వామిత్రుడు ఒక యజ్ఞాన్ని చేపడతాడు. అవునా? ఆ యజ్ఞాని కోసం, రక్షణ కోసము రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు తీసుకెళ్తాడు ఆ యజ్ఞాన్ని పరిరక్షించడానికి. అదో 2వ యజ్ఞం. 3వ యజ్ఞం వచ్చేసి రాముడి కళ్యాణం. ఇది బాలకాండ. అయితే రాముడి కళ్యాణం మనము చివరి రోజు చెప్పుకుందాం. రామ పట్టాభిషేకం, రాముడి కళ్యాణం శ్రీరామ రోజు చెప్పుకోవచ్చు. ఈ 2 యజ్ఞం గురించి మనం ఆల్రెడీ ఒక యజ్ఞం గురించి చెప్పుకున్నాం. నిన్న పాయసం స్టోరీ చెప్పాను మీకు. ఏం చెప్పాను పాయసం గురించి? చెప్పండి. అక్కడ 3 రాణులు ఉంటారంట. ఎవరు? కౌసల్య, సుమిత్ర,
కైకేయి. అయితే కౌసల్య అనే రాణి కౌసల్య రాజ్యం నుంచి వస్తుందంట. కైకేయి ఎక్కడి నుంచి వస్తుందంట? కైకేయి రాజ్యం నుంచి వచ్చిందంట. కానీ సుమిత్ర ఎక్కడొచ్చిందో తెలియదంట ఎవరికి. ఎవరి సుమిత్ర అంటే సుమిత్ర అంటే అందరికీ మంచి చేయకూడదు. సు అంటే మంచి, మిత్ర. ఎందుకంటే తల్లులు 3 రకాల తల్లులు ఉంటారంట. ఒక తల్లి నా పిల్లవాడు బాగుండాలి, నా పిల్లవాడే బాగుండాలని ఆలోచనతో ఒకటి తల్లి అంట. ఎవరు? కౌసల్య. ఇంకొక తల్లి ఎలా ఉంటుందంటే నా పిల్లవాడు బాగుండాలి, వేరే వాళ్ళ పిల్లవాళ్ళు బాగుండకూడదు అని ఆలోచించేది రెండవ తల్లి అంట. ఎవరు? కైకేయి. కానీ సుమిత్ర ఎలా అంటే నా పిల్లవాడు బాగుండాలి, కానీ వాళ్ళ జీవితాన్ని రాముడికి భరతుడికి సేవ చేయాలని తలుచుకునేది సుమిత్ర. రాముడు అరణ్యానికి పోతుంటే లక్ష్మణుడు అడుగుతాడంట, అయ్యా నేను కూడా నీతో పాటు వస్తాను అంటే రాముడు ఒప్పుకోడంట. ఎందుకంటే ఈ యొక్క శిక్ష నాకొక్కడికే ఉంది, నేను గురువులు తండ్రి చెప్పిన సూచనల మేరకు అరణ్యానికి వెళ్తున్నాను, నీకు అవసరం లేదు నాయన అని చెప్తాడంట. ఎవరిని? లక్ష్మణుడు. కానీ లక్ష్మణుడు అప్పటికే చాలా కోపంగా ఉంటాడంట. ఎవరి మీద? కైకేయి మీద చాలా కోపంగా ఉంటే ఇంకా కైకేయి మీద యుద్ధం చేద్దామని ప్రయత్నం చేస్తున్నాడు లక్ష్మణుడు. ఎందుకంటే ఈ 4 అన్నదమ్ములకి 4 గుణాలు ఉన్నాయంట. చెప్పాను నేను. ఏం చెప్పాను? రాముడు అంటే ధర్మం కోసం పుట్టాడు శ్రీరామచంద్రుడు. అవునా? చూడండి, ధర్మం అంటే ఏం చెప్పాను నేను? రాముడి జీవితంలో 11,000 సంవత్సరాల్లో రాముడు మొదటి జీవితం అంతా 12 సంవత్సరాలకి శ్రీరామచంద్రుడికి పెళ్ళయింది. అవునా? రాముడు మొదటి జీవితం అంతా కూడా రాజ్యం కోసము అరణ్యానికి వెళ్ళాడు. అవునా? మళ్ళా పట్టాభిషేకం తర్వాత ధర్మం కోసము భార్యను త్యజించాడు. అది ధర్మము అంటే ఆచార్యులు ఏం చెప్తున్నారంటే ఇప్పుడంతా రాజులు, నాయకులు గెలుస్తారు. ఎట్లా గెలుస్తారు? ఒక ఓటు ఎక్స్ట్రా ఉంటే రాజు గెలుస్తాడు. ఈ మధ్య లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఒక్క ఓటు కోసం కొట్టుకున్నారు. అవునా? కానీ రాజు అలాంటి వాడు కాదు. డెమోక్రసీలే కదా. ఆ రాజ్యంలో ఒక్కరికి బాధ కలిగినా కూడా ఆ రాజు ఆ పని చేయడండి. అవునా? చూడండి, సీత గురించి ఒక చాకలి వాడు మాట్లాడితే అతనిని ఒప్పించకుండా ఉంచడానికి రాముడు సీతని కూడా పంపించేశాడు. అది రాజు గుణం అంటే ధర్మ పరిపాలన అంటే అంత కష్టం అంటే రాజ్యము అంటే మెజారిటీ ఆనందంగా ఉండడం కాదు, అందరూ ఆనందంగా ఉండాలి. అది రాజు ఆకాంక్షించేవాడు. రాజు ప్రజల కోసం బతికేవాడు. రాజు ఈ మధ్య అందరూ నాయకులు కావాలని కోరుకుంటుంటారు, కానీ త్యాగం చేయడానికి ఏ నాయకుడు కోరుకోడు. అంటే ప్రజల కోసం త్యాగం చేస్తూ ఉన్నవాడు నాయకుడు అండి. అది శ్రీరామచంద్రుడు చూపించాడు. లక్ష్మణుడు ఎవరు? లక్ష్మీ సంపన్నుడు. అవునా? ఏముంది లక్ష్మణుడి దగ్గర? ఎప్పుడు చెప్తుంటాను, ఆయన పుట్టుకతో దరిద్రుడు. లక్ష్మణుడి దగ్గర ఏమీ లేదండి.
రాజ్యం లేదు, వైభవం లేదు, భోగం లేదు. అరణ్యానికి వెళ్ళాడు. ఎవరు అరణ్యానికి వెళ్తే అన్న మాత్రం భార్యతో వచ్చాడు. లక్ష్మణుడు ఏం చేశాడు? ఒక్క నిమిషం కూడా మొత్తం 11 సంవత్సరాలు లక్ష్మణుడు పడుకోలేదు. ఎందుకోసం? అన్నకు సేవ చేయడానికి. ఎప్పుడు కానీ లక్ష్మణుడు నిద్రపోలేదండి. పోనీ అరణ్యం నుంచి వచ్చాడు, పట్టాభిషేకం చేశారు. చేసిన తర్వాత కూడా లక్ష్మణుడికి రాజ్యం తీసుకురాయన అని చెప్పాడంట రాముడు. నువ్వు కూడా ఒక రాజ్యం తీసుకో అంటే, నాకు అంత పెద్ద పనిష్మెంట్ ఇవ్వకండి స్వామి అంటే. లక్ష్మణుడికి ఏమీ లేదు. కానీ ఎందుకు లక్ష్మణ అంటే, ఎందుకు లక్ష్మీ సంపన్నుడు అంటే, ఆయనకి రాముడి సేవ ఉంది కాబట్టి. నిజమైన సంపద మన జీవితంలో ఏం కావాలంటే రాముడి సేవ. అందుకే ఆయన పేరు లక్ష్మణుడు. అందుకే డబ్బు లేదండి, బ్యాంక్ బ్యాలెన్స్ 0, కానీ ఆయన లక్ష్మీ సంపన్నుడు. ఇంకా మూడవ పేరుని శత్రుఘ్న. శత్రుఘ్న అంటే ఏంది? నో ఎనిమీస్. అవునా? శత్రుఘ్నుడికి ఎవరు ఎనిమీస్ లేరు. నిత్య శత్రుఘ్న అంటే, నిత్య శత్రుఘ్న అంటే శత్రుఘ్నుడికి నిత్య శత్రుఘ్న అంటే ఆచార్యులు ఏం చెప్తారంటే, మనకి నిజమైన శత్రువులు ఎవరంటే ఎవరో వేరే వాళ్ళు కాదు, మన శత్రువు మనలోనే ఉన్నాడు. మనిషికి నిజమైన శత్రువు అంటే కామము, క్రోధము, మోహము, మదము, మాత్సర్యము. ఇది నిజమైన శత్రువులంట. అంటే ఆ శత్రువుని జయించిన వాడు నిత్య శత్రుఘ్న. శత్రుఘ్నుడికి అలా పేరు వచ్చింది. ఎవరు పెట్టారు ఈ పేర్లన్నీ? విశ్వామిత్రుడు పెట్టాడు. అవునా? వాళ్ళ యొక్క గుణాలు బట్టి ఆ ఋషి పెట్టాడు. ఎవరు? ఇంకెవరు? భరతుడు. ఎందుకు భరతుడు? భరించేవాడు భరతుడు. ఏం భరించాడు? తనని కాని రాజ్యాన్ని తానై పరిపాలించి, తనది కాదు రాజ్యం. ఎవరిది రాజ్యం? రాముడిది. ఎవరు అక్కడ చక్రవర్తి? రాముడు. కానీ మోసిన వాడెవరు? భరతుడు. భరించిన వాడెవరు? భరతుడు. ఎవరు తిట్టారు రాజ్యంలో? అందరూ భరతుడిని తిట్టారు. అవునా? ఎందుకంటే ఎప్పుడైతే 12 సంవత్సరాలు కాగానే దశరథ మహారాజు అనుకుంటాడంట, అయ్యో నేను చాలా ముసలివాడిని అయిపోయానే, ఈ రాజ్యాన్ని రాముడికి ఇవ్వాలి అని ఆలోచిస్తుంటాడంట. ఎవరు? దశరథుడు. ఆలోచిస్తుంటే ఆయనకి తెలుసు మనస్సులో, ఆయన కైకేయికి ఒక మాట ఇచ్చింటాడంట. ఏం మాట అంటే, ఆమెను పెళ్లి చేసుకునేటప్పుడు ఎవరైతే మనకు పుత్రుడుగా పుట్టారో ఆయన్నే రాజ్యాధికారం ఇస్తారని ఒక మాట ఇస్తాడు. ఎప్పుడో ఇస్తే దశరథుడు గుర్తుంది, కానీ అందరూ మర్చిపోయింటారులే, అప్పుడు చూద్దాంలే అనుకున్నాడు దశరథుడు. కానీ రాముడికే పట్టాభిషేకం చేయాలని ఎవరికి ఉంది? దశరథుడికి ఉంది. అందుకే ఈ సత్యాన్ని ధర్మంతో మట్టి కడుపుదామని ఒక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాడంట. ఎవరు? దశరథుడు. ఎక్కడ? రాజ్యంలో అందరినీ పిలిచాడంట. అయ్యా నేను ముసలివాడిని అయిపోయాను. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు తెలుసా దశరథుడు? 60,000 సంవత్సరాలు పరిపాలించాడంట అయోధ్యని. పరిపాలిస్తూ అన్నాడంట, నేను రాముడికి పట్టాభిషేకం చేయాలనుకుంటున్నాను.
మీరంతా ఏమంటారు అని ఒక్క మాట అన్నాడంట. ఎవరు? దశరథుడు. అందరూ రాజ్యంలో ఉన్న అందరూ, రాజ్యం అక్కడ ఉన్న సభ్యులందరూ కూడా, ప్రజలందరూ కూడా ముక్తనాదంతో రాముడు రాజు కావాలని గట్టిగా అరిచారంట. రామా రామా అని అరిచారంట. ఎవరు? ప్రజలందరూ. అప్పుడు దశరథుడు చాలా ఆనందపడ్డాడంట. ఆనందపడుతూ పాటు కొంచెం దుఃఖం వేసిందంట. నేను ఇన్ని సంవత్సరాలు సేవ చేశాను కదా, నేను ఒకవేళ రాముణ్ణి రాజు చేద్దాం అనుకున్నాను, ఒక్కరన్నా ఇంకొన్ని సంవత్సరాలు మీరే చేయండి ప్రభు అని ఒక్కరు కూడా అనలేదే అని చెప్పి బాధపడుతూ ప్రజలకు చెప్పాడంట. ఏంత ద్రోహం చేశారని మీకు, నా పోస్ట్ తీసేద్దామని మీరు రెడీ అయిపోయారు అని చెప్పి దశరథుడు అంటే అందరూ ఉన్నారంట, స్వామి నీ తప్పు కాదు, మా తప్పు కాదు, రాముడికి అంత మంచి గుణాలు ఉన్నాయి, రాముడు రాజు కావాలని మేము ఎప్పటి నుంచే వెయిట్ చేస్తున్నాము అని చెప్పి ప్రజలందరూ కూడా రాముడిని పొగుడతారంట. రాముని గుణాల గురించి రాజ్యంలో రామాయణంలో చాలా గొప్పగా ఎన్నో గుణాలు వర్ణిస్తారు. రాముడికి ఎన్నో మంచి గుణాలు ఉన్నాయంట. ఒక గుణం ఏంది చెప్పాను నేను, సౌశీల్యము. రాముడికి గొప్ప గుణం ఏంది? సౌశీల్యం. మొదటి గుణం అంటే సౌశీల్యము అంటే అందరితో కూడా రాముడికి సంబంధం ఉంది. అవునా? ఏం చెప్పాను సౌశీల్యం గురించి నిన్న? చెప్పండి. సౌశీల్యం అంటే ఏంది? సౌశీల్యం అంటే రాముడికి సౌశీల్యం అంటే రాముడికి బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? ముగ్గురు. రాముడు ఎవరితో స్నేహం చేశాడు? గుహుడితో స్నేహం చేశాడు. చాలా తక్కువ కుటుంబంలో పుట్టిన వ్యక్తి గుహుడు. అంటే శూద్ర కుటుంబంలో పుట్టినవాడు గుహుడు. అలాంటి వాడికి గుహుడు అంటే చాలా ఇష్టం. మనకి రామాయణం వచ్చినప్పుడు గుహుడు రాముడు ఆలింగనం చేసుకుంటారు, చూసారు మరి టీవీలో? చాలా గొప్పగా ఆలింగనం చేసుకుంటాడు. రాముడికి గుహుడు అంటే చాలా ఇష్టం. అందుకనే రాజ్యమంతా వేలిన తర్వాత, జయించిన తర్వాత లంక నుంచి వచ్చేటప్పుడు హనుమంతుడు పిలుస్తూ చెప్తాడంట, నాకు గుహుడు అంటే ఆత్మ సంభూతుడు, అంటే ఈస్ మై సోల్మేట్. ఆత్మ సంభూతుడు. ఎవరి మీద పొగుడతాడంట? హనుమంతుడు ముందు గుహుడు గురించి పొగుడతాడంట. మనం ఎవరినో పొగిడామనుకో, ఎదురుగా పొగుడతాం, వెనకాల తిప్పుతాం. అదే గుహుడిని ఆ యొక్క నది దాటేటప్పుడు గుహుడిని పొగడలేదు ఎవరు? శ్రీరామచంద్రుడు. కానీ హనుమంతుడితో చెప్పాడంట, చెప్పు నేను వస్తున్నాను, ఇక్కడ విజయం అంటే యుద్ధం చేయించాము అని ఆ గుహుడి గురించి అంత గొప్పగా చెప్పాడు. ఏమని? ఆత్మ సంభూతుడు. అంటే రాముడికి గుహుడు అంటే చాలా ఇష్టం. ఇంకెవరికి ఇష్టం రాముడు? సుగ్రీవుడు, విభీషణుడు. విభీషణుడు ఎంత గొప్పవాడంటే రావణాసుడు విభీషణుడిని రాజ్యం నుంచి బహిష్కరిస్తాడు. అవునా? ఎవరి కోసం? రాముడి కోసము విభీషణుడు రాజ్యాన్ని వదిలి ఆ యొక్క రాక్షసులతో వస్తూ ఉంటాడు సముద్రం దాటి. ఇటుపక్క రావణుడు వానరులు ఉంటారు, హనుమంతుడు ఉంటాడు. హనుమంతుడు చెప్తాడు, చూడు ఆ విభీషణుడు వస్తున్నాడు, వాడు దొంగ, నీ నుంచి అన్ని ట్రిక్స్ కనుక్కోడానికి విభీషణుడు వస్తున్నాడు, వాడు నమ్మకు. ఎవరు చెప్తారు? హనుమంతుడు చెప్తాడు. ఎవరికి? రాముడికి. అప్పుడు రాముడు ఏమంటాడు తెలుసా?
ఆ విభీషణుని పొగుడతాడంట. ఎలా పొగుడతాడంటే ఆయన శ్రీనాథుడు వస్తున్నాడు అంటాడంట. శ్రీనాథుడు అంటాడంట. శ్రీనాథుడు అంటే కోటీశ్వరుడు, అంటే చాలా సంపద ఉన్నవాడు. ఆ శ్రీ సంపద కలిగిన వాడు ఆ శ్రీనాథుడు. అవునా? అంటే ఏమి ఆ శ్రీ సంపద? ఆయనకి రాజ్యం లేదు. రాజ్యాన్ని నుంచి బహిష్కరించారు. ఎవరు? రావణాసుడు. అవునా? బహిష్కరించి వస్తుంటే రాముడు ఏమని పొగుడుతున్నాడు ఇక్కడ? ఆ శ్రీనాథుడు వస్తున్నాడు అని చెప్పాడంట. ఎందుకంటే ఆ శ్రీ సంపద అంటే రాముడి పైన భక్తి ఉన్నవాడు అని చెప్తున్నాడు. అందుకే రాజ్యం తీసుకోకపోయినా కూడా ఏం చెప్తాడు? నువ్వు కానీ రావణి దహన సంస్కారాలు చేయకపోతే నేను చేస్తాను అంటాడు శ్రీరామచంద్రుడు. ఎందుకు? నువ్వు నాకు 5వ తమ్ముడివి, మై 5th బ్రదర్. నాకు నలుగురు కాదు అన్నదమ్ములు, మేము 5 అన్నదమ్ములు. ఎవరు 5వ వాడు? విభీషణుడు. అంత ఇష్టం విభీషణుడు. అందుకనే రాముడికి కులము, ఐశ్వర్యము, అందము, ఎలాంటి కుటుంబంలో పుట్టాము అని చూడడు. బాగా చదువుకుంటే వీడు మంచి భక్తుడు. శబరి ఎవరు? ఏం చదువు రాలా, ఒక ట్రైబల్ లేడీ. కానీ రాముడికి వీళ్ళంటేనే ఇష్టం. అవునా? కాబట్టి అలాంటి సౌశీల్యం ఉన్న వ్యక్తి శ్రీరామచంద్రుడు. రాముడికి ఇంకో మంచి గుణం ఉందంట. ఏమంటే రామచంద్రుడి గుణగణాలు చెప్తూ రాముడు ప్రియభాషి అని మాట్లాడడం. రాముడు పరుషంగా ఎవరితో మాట్లాడలేదంట ఇంతవరకు. ఎవరితో కూడా పరుషంగా మాట్లాడిన వ్యక్తి శ్రీరామచంద్రుడు. మాట్లాడేటప్పుడు 3 రకాల భాషలు ఉంటాయి. ఫస్ట్ మాట్లాడేటప్పుడు నేర్చుకోవాల్సింది, మనం మామూలుగా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళామనుకోండి, ఏదైనా ఫంక్షన్కి వెళ్తే మనల్ని ఎవరన్నా మాట్లాడిస్తే మనం వాళ్ళతో మాట్లాడతాం. అవునా? మనల్ని మాట్లాడించలేదు, మనతో ఏం మాట్లాడతామని వాడు నన్ను మాట్లాడించలేదు, దూరంగా ఉన్నాడు. అవునా? అది కాదంట. వాళ్ళు మాట్లాడకపోయినా కూడా మనమే కలిగించుకొని హరికృష్ణ ప్రభు, అది ఫస్ట్ గుణం నేర్చుకోవాలంట మాట్లాడడంలో. భగవద్గీతలో కూడా ఆస్టరిటీ ఆఫ్ స్పీచ్, ఎలా మాట్లాడనేది చెప్పబడింది. అనుద్వేగం కరం వాక్యం సత్యం ప్రియతం చ. ఏం మాట్లాడాలంట? ఎలా మాట్లాడాలంటే ఫస్ట్ గుణం ఏంటంటే, ఫస్ట్ మనల్ని మాట్లాడించకపోయినా కూడా మనం మాట్లాడాలంట. సెకండ్ వచ్చేసి మంచి గుణం రాముడికి ఉంది, ప్రియభాషి. రాముడు ఎలా మాట్లాడతాడంట? ప్రియంగా, అంటే ఎదుటివాడికి నొప్పి కలిగించుకుని మాట్లాడాడు ప్రియభాషి. సెకండ్ వచ్చేసి మితభాషి. మితభాషి అంటే బడబడబడబడ మాట్లాడకూడదంట. మనం చెప్పే విషయాన్ని చెప్పి ఆపేయాలంట. ప్రియభాషి, మితభాషి, మధుర భాషి. అంటే మనం మాట్లాడేది చాలా స్వీట్గా ఉండాలంట, సత్యం మాట్లాడాలంట. అందుకే భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడనమాట. ఏం చెప్తాడంటే, వి షుడ్ స్పీక్ ట్రూత్, సత్యం మాట్లాడాలంట. ఆ మాట్లాడిన దానికి అతనిలో ప్రవృత్తి మారాలంట. యూ షుడ్ నాట్ అజిటేట్ అదర్స్ మైండ్. మనం మాట్లాడిన దానికి సత్యం మాట్లాడాలి, కానీ వాని మనస్సులో ఇబ్బంది కలగకూడదు వాడికి. అవునా? మూడవది వచ్చేసి మనం మాట్లాడేది అతనిలో మార్పు రావాలంట, హితవుగా ఉండాలంట. ఏదో ఉంటే మాట్లాడకూడదంట.
మనం మాట్లాడేది అది ఒక షుడ్ బి బెనిఫిషియల్ టు అదర్స్. అంటే వాడికి హితం ఉండాలి, సత్యం మాట్లాడాలి, మితంగా మాట్లాడాలి. మనం మాట్లాడేది వాడికి నొప్పి కలిగించకూడదు. మనం మాట్లాడేది శాస్త్రాలు అనుసారంగా మాట్లాడాలి. యూ షుడ్ స్పీక్ యాజ్ పర్ శాస్త్ర. మన మైండ్ అజిటేట్ కాకూడదు. ఇట్లా మాట్లాడచ్చా మనం? చెప్పండి, ఎవరిలో మాట్లాడతారు?